రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవి జస్ట్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, ఫ్యూచర్ వరల్డ్ గేమ్ చేంజర్. ఈ బలం ఉన్న దేశానిదే ప్రపంచంపై ఆధిపత్యం అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుతం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ చైనా గుప్పెట్లో ఉన్నాయి. అసలే పన్నాగాల డ్రాగన్ వీటిని అడ్డు పెట్టుకుని భవిష్యత్తులో నాటకాలు ఆడే అవకాశం ఉంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలకు సవాల్ విసిరేలా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తయారీ విషయంలో కీలక అడుగు వేసింది. ఇందుకే మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటి, అసలేం చేయబోతోంది? రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీపై కీలక అడుగు. చైనా గుత్తాధిపత్యానికి సవాల్ విసురుతున్న భారత్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీకి కొత్త పథకం. 7,280 కోట్లు కేటాయించిన మోదీ సర్కార్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎలక్ట్రిక్ వాహనాన్ని నడిపిస్తుంది. ఆకాశం నుంచి భయపెట్టే F-35 లాంటి ఫైటర్ జెట్ కు కీలకమైంది ఇదే. విండ్ టర్బైన్ల నుంచి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల వరకు ప్రతి దాంట్లో కీలకం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది చమురు దేశాలే అయినా భవిష్యత్లో సీన్ ఖచ్చితంగా మారబోతోంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సొంతం చేసుకున్న దేశాలు ఫ్యూచర్ ను శాసించే అవకాశముంది. దీన్ని ముందుగానే గుర్తించిన చైనా అరుదైన భూమి ఖనిజాలను గుప్పెట్లో పెట్టుకుంది. ప్రపంచంతో తన అవసరముండేలా, ప్రపంచమే తన దగ్గరకొచ్చేలా ప్రణాళిక మొదలుపెట్టింది. దొంగ వేషాల డ్రాగన్ ఎప్పుడైనా ఎలాంటి వేషాలైనా వేసే అవకాశాలున్నాయి. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ను అడ్డు పెట్టుకుని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఈ మూలకాల కోసం పరుగులు మొదలుపెట్టాయి. భారత్ ఇప్పుడు కీలక అడుగు వేసింది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీ కోసం మోదీ సర్కార్ ఓ పథకం ప్రవేశపెట్టింది. కీలక రంగాల్లో చాలా ఇంపార్టెంట్ గా మారిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఖనిజాల సేకరణపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటి దిగుమతుల కోసం చైనాపై ఆధారపడడం మానేసి అరుదైన ఖనిజాల రంగంలో స్వావలంబన దిశగా ముందడుగు వేయాలని పట్టుదలతో కనిపిస్తోంది. ఇందులో భాగంగా భూ అయస్కాంత గనుల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛమైన ఖనిజాల తయారీకి సంబంధించి 7,280 కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ పథకానికి REPM అంటే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని పేరు పెట్టింది. విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, వైమానిక రంగం, రక్షణ పరికరాల్లోని కీలక భాగాలను ఈ ఎర్త్ మ్యాగ్నెట్స్ తోనే తయారు చేస్తారు. దీంతో వీటికి విపరీతమైన కొరత ఏర్పడింది. డిమాండ్ కు తగ్గ సరఫరా సాధించడంతో పాటు స్వావలంబనే లక్ష్యంగా ఈ పథకాన్ని మొదలుపెట్టినట్లు కేంద్రం చెబుతోంది. ఈ పథకంలో భాగంగా ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఔత్సాహిక కంపెనీలను ఆహ్వానిస్తారు. వీటి నుంచి కంపెనీలను ఫిల్టర్ చేస్తారు. చివరికి 5 సంస్థలను ఎంపిక చేస్తారు. ఏటా ఒక్కో కంపెనీకి 1,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెడతారు. అరుదైన ఎర్త్ ఆక్సైడ్లను లోహాలుగా మార్చడం, లోహాలను మిశ్రమ లోహాలుగా మార్చడం, వీటిని అయస్కాంతాలుగా ఉత్పత్తి చేయడం లాంటి విధానాలు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. 7 ఏళ్ల సమయానికి ఈ కాంట్రాక్ట్ అప్పగిస్తారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు తొలి 2 ఏళ్లలోపు పూర్తి స్థాయిలో తయారీ యూనిట్ ను స్థాపించాల్సి ఉంటుంది. ఆ తరువాత 5 ఏళ్లలోపు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీ, విక్రయం, ఎగుమతి మొదలు పెట్టాల్సి ఉంటుంది. 7,280 కోట్ల పథకంలో 6,450 కోట్లను విక్రయాల ప్రోత్సాహాల కింద కేటాయించారు. 6,000 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్య సాధన కోసం మరో 750 కోట్లను మూలధన సబ్సిడీగా కేటాయించారు. ఈ పథకం భారత్ ను ఆత్మనిర్భర్ దిశగా మరింత ముందుకు తీసుకెళ్లే వ్యూహాత్మక అడుగుగా మారబోతోంది. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేటివి ఈ అత్యాధునిక టెక్నాలజీకి వెన్నుముక లాంటివి. సో కనుక ఇంతకుముందు మన భారతదేశము అనేక దేశాల నుండి దిగుమతులు చేసుకునేది. కానీ ఇప్పుడు మనం స్వయం సమృద్ధి అంటే సొంతంగా మనం రేర్ ఎర్త్ మినరల్స్ ని భారతదేశం వెతకడానికి కొంత నిధులు కేటాయించడం జరిగింది. ఇది హర్షించదగింది. సో ఈ మన సొంతంగా రేర్ ఎర్త్ మినరల్స్ ని మనం సంపాదిస్తే మన భారతదేశంలో మన టెక్నాలజీని మనమే ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందొచ్చు. భారత్లో ఏటా విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్ లాంటి పునరుత్పాదక ఇంధన రంగం,
పారిశ్రామిక ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల్లో భూ అయస్కాంతాల వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం దాదాపుగా శాశ్వత అయస్కాంతాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. భారత్కు ఏటా 5,000 మెట్రిక్ టన్నుల భూ అయస్కాంతాల అవసరముంది. 2030 నాటికి ఈ డిమాండ్ రెట్టింపయ్యే అవకాశముందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఖనిజాల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛలోహాల తయారీ రంగంలో చైనా గుత్తాధిపత్యం కొనసాగుతోంది. అయితే 7 కీలక మ్యాగ్నెట్స్, వాటి ఉప ఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రత్యేక లైసెన్సులు తప్పనిసరి అంటూ ఏప్రిల్ 4న చైనా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. దీంతో భారత్ సహా ప్రపంచ దేశాలకు వీటి కొరత ఏర్పడింది. దీంతో భారత్ ఇలా భూ అయస్కాంతాల్లో ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేస్తోంది. REPM పథకం అమలుతో చైనాపై ఆధారపడే అవసరాన్ని తగ్గించడంతో పాటు దేశంలో ఉన్నత నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. మరీ ముఖ్యంగా రక్షణ, అంతరిక్ష రంగాల్లో స్వయం సమృద్ధి ఏర్పడుతుంది. దిగుమతులపై ఆధారపడడం తగ్గడంతో విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవచ్చు. దీంతో మోదీ సర్కార్ వేసిన అడుగు ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ప్రపంచ రాజకీయాలు నడిపించేది అవసరమే. అలాంటి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అవసరాన్ని ఆయుధంగా మార్చుకోవాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ముందే అలర్ట్ అయింది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీపై ఫోకస్ పెట్టింది. మరి ఆ ఖనిజాలు మన దేశంలో ఎక్కడ ఉన్నాయి, ఏ రేంజ్ లో ఉన్నాయి, అసలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏంటి? రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఫ్యూచర్ గేమ్ చేంజర్. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం చైనా మీదే ఆధారం. చైనా నుంచి ఎప్పటికైనా బెదిరింపులు ఖాయం. అసలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి? భారత్లో ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి? NdPr అంటే నియోడైమియం ప్రాసియోడైమియం ఆక్సైడ్ ను అధిక సామర్థ్యంతో కూడిన సెంటర్డ్ NdFeB అంటే నియోడైమియం ఐరన్ బోరాన్ మ్యాగ్నెట్లుగా మార్చేందుకు కేంద్రం కొత్త పథకం ప్రారంభించింది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే భూమి లోపల అతి తక్కువ మోతాదులో లభించే లోహ మూలకాలు. ఇవి మొత్తం 17 రకాల లోహ మూలకాలుగా ఉంటాయి. ఇవి భూమిలో నిక్షిప్తమై ఉన్న అత్యంత అరుదైన ప్రత్యేక లక్షణాలున్న ఎలిమెంట్స్. ఇవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ రూపంలో మార్పు చెందుతాయి. లాంథనం, సేరియం, ప్రాసియోడైమియం, నియోడైమియం, ప్రొమేథియం, సమారియం, యూరోపియం, గాడోలినియం, టెర్బియం, డైస్ప్రోసియం, హోలియం, ఎర్బియం, థోలియం, ఇట్రిబియం, ల్యూటిటియం, స్కాండియం, ఇట్రియం కూడా రేర్ ఎర్త్ మినరల్స్ గ్రూప్ లోకి వస్తాయి. ట్రంప్ టారిఫ్ వార్ తరువాత చైనా తీసుకున్న నిర్ణయాలతో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ విలువ ప్రపంచానికి తెలిసింది. మోడర్న్ ఇండస్ట్రీని ఏలుతూ ఫ్యూచర్ రాజకీయాలను, ఆధిపత్యాన్ని డిసైడ్ చేసే మినరల్స్ ఇవి. స్మార్ట్ ఫోన్స్ నుంచి సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, శాటిలైట్లు, సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్, కమ్యూనికేషన్ సిస్టమ్, డ్రోన్స్, మెడికల్ ఎక్విప్మెంట్, మరీ ముఖ్యంగా రక్షణ రంగంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ కారు తయారీ కోసం 3 నుంచి 5 కిలోల రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అవసరమైతే F-35 ఫైటర్ జెట్ కు 400 కిలోలు, సబ్మెరైన్ కు సుమారు 4 టన్నులు అవసరం. తక్కువ ఉద్గారాలు, తక్కువ ఇంధన వినియోగం, మెరుగైన సామర్థ్యం, వేగం, దృఢత్వం, వేడిని తట్టుకోవడం లాంటి గుణాలతో కూడిన టెక్నాలజీతో తయారైన వాటిలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ను వాడుతుంటారు. ఇవి శుద్ధ లోహాల రూపంలో లభించవు. యురేనియం, థోరియం లాంటి రేడియో ధార్మిక పదార్థాలతో కలిసి మిశ్రమాలుగా లభిస్తాయి. వాటిని శుద్ధి చేసి మ్యాగ్నెట్స్ గా మార్చాల్సి ఉంటుంది. భారత్లోనూ దాదాపు 72 లక్షల టన్నుల భూ అయస్కాంత నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో 5వ స్థానమైన ఉత్పత్తిలో కేవలం 1% మాత్రమే ఉంది. రేర్ ఎర్త్ ఆక్సైడ్ నిల్వలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి.
భారత్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రధానంగా మోనోజైట్, బాస్నాసైట్, అలనైట్ ఖనిజాల్లో లభిస్తాయి. మోనోజైట్ అనేది సీరియం, లాంథనం, నియోడైమియం లాంటి రేర్ ఎర్త్ మూలకాలతో పాటు థోరియం కూడా అధికంగా ఉండే ఎర్రటి గోధుమ రంగు ఫాస్ఫేట్ ఖనిజం. ఇది బీచ్, నది ఇసుకల్లో లభిస్తుంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి తీర ప్రాంత రాష్ట్రాల్లోని మోనోజైట్ ఇసుకలో ఈ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలోనూ ఇవి ఉన్నాయి. ఒడిశాలో గంజాం, బాలసోర్, మయూరాభంజ్ జిల్లాలోని ఛత్రపూర్ ఖనిజ బెల్ట్లో 3 మిలియన్ టన్నుల హెవీ మినరల్ వనరులు ఉన్నట్లు అంచనా. ఏపీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా గోదావరి తీరం, తమిళనాడులో తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి ప్రాంతాలు కూడా ముఖ్య వనరులు. రాజస్థాన్, బీహార్, జార్ఖండ్లోనూ చిన్న స్థాయి నిల్వలు ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచాన్ని శాసించే పరిస్థితులు కనిపిస్తున్న వేళ ఈ పరిణామాలు భారత్కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఏదో రోజు వీటిని అడ్డు పెట్టుకుని చైనా బెదిరించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో పూర్తిగా చైనా మీదే ఆధారపడుతోంది భారత్. 2023లో 26,000 మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకోగా 2030 నాటికి ఇది రెట్టింపవుతుందని అంచనా. ప్రస్తుతానికి హైదరాబాద్ కు చెందిన మిడ్వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనే సంస్థ దేశీయంగా ఈ మ్యాగ్నెట్స్ ను ఉత్పత్తి చేస్తోంది. దీన్ని స్పీడప్ చేయాలని ఇప్పుడు కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. అవసరాన్ని అడ్డు పెట్టుకుని గేమ్స్ ఆడొద్దు, ఖనిజాలను ఆయుధాలుగా మార్చొద్దంటూ ఈ మధ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోదీ ఇప్పుడు ఈ స్కీమ్ కు శ్రీకారం చుట్టారు. చైనాను సవాల్ చేసే స్థాయిలో ఉత్పత్తి జరిగే అవకాశం లేకపోయినా మన అవసరాలు తీర్చేంత వరకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది.